ఈరోజు మనం కుకట్పల్లిలోని ఆల్వెన్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. నరసింహస్వామి కళ్యాణం. చాలా మందికి యాదగిరిగుట్ట అంటేనే కొండల్లో ఉన్న మన నరసింహస్వామి తెలుసు. కానీ మన సిటీలో వచ్చేసి ఇంత దగ్గరగా మన కుకట్పల్లిలో ఆల్వెన్ కాలనీలో కొండల్లో నరసింహస్వామి పెద్ద పెద్ద కొండల్లో అసలు చాలా వరకు ఈ టెంపుల్ కొంతమందికి తెలియదు. కానీ ఈరోజు స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శించుకుంటారని మా రేణు హిందూ ధర్మం కోరుకుంటుంది. ఇవాళ ఈ కళ్యాణంకి విచ్చేసినటువంటి భక్తులు అందరూ వేళల్లో సంప్రదించడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీర్వాదాన్ని పొంది చాలామంది ఇక్కడ తమ కోరికల్ని మొక్కుకొని వెళ్ళారు. మీరు కూడా మా రేణు హిందూ ధర్మం చూస్తున్న వాళ్ళందరూ కూడా కుకట్పల్లిలో ఆల్వెన్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లీలాద్రి శేషాద్రి అంటారు. అలాగే ఇక్కడ కూడా స్వామివారి గుట్టల్లో ఉన్నారు. స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వస్తారని కోరుకుంటున్నాం. రండి చూద్దాం. జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం శ్రీ లీలాద్రి క్షేత్ర నరసింహస్వామి టెంపుల్ ఆల్వెన్ కాలనీలో ఉన్నటువంటి కుకట్పల్లి దగ్గర ఆల్వెన్ కాలనీలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ మన రేణు హిందూ ధర్మం ద్వారా మనము ఈ ఒక నరసింహస్వామి టెంపుల్ని చూడడానికి వచ్చాము. ఈ రోజున స్వామివారి కళ్యాణం కూడా ఉంది. అలాగే ఇక్కడ గత 500 సంవత్సరాలకు పైగా ఈ టెంపుల్ ఉన్నట్టు ఇక్కడ చరిత్ర చెప్తుందండి. కాబట్టి రేణు హిందూ ధర్మం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క లీలాద్రి క్షేత్ర నరసింహస్వామి టెంపుల్ని చూస్తారని ఆశిస్తున్నాము. రండి చూద్దాం. ఇప్పుడు స్వయంభూగా ఉన్నటువంటి మన లక్ష్మీ నరసింహస్వామిని చూద్దాం రండి. ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఉన్నారు. ఈ లీలాద్రి క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి మన కోరికలను నెరవేరుస్తూ గత 500 సంవత్సరాలుగా స్వామివారు ఇక్కడే ఉన్నారని మనకు తెలిసింది. నరసింహస్వామి అంటేనే కొండల్లో గుట్టల్లో ఉంటాము. మనం యాదగిరి గుట్టలో ఎలా అయితే చూస్తామో స్వామివారిని ఇక్కడ దగ్గరగా మన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు స్వామివారి కళ్యాణం కాబట్టి చాలా అందంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క లీలాద్రి క్షేత్ర నరసింహస్వామిని దర్శించుకున్నాం కదా. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని మనము స్వామివారి కళ్యాణానికి వెళ్దాము. రండి. గోవింద అందరూ ఒక్కసారి గోవింద జరగండి. అందరి మధ్యలో ఎవరు ఉండద్దు. లక్ష్మీ నృసింహరమణ గోవింద. బృహస్పతి तस्मै देवादिप्रवन्ने अयं च ब्रह्मणस्पतिः गोविन्द गोविन्द।
ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ మన సిటీ సెంటర్లో చాలా మందికి కూడా తెలియదు. యాదగిరి గుట్ట అంటేనే గుట్టల్లో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి మనందరికీ తెలుసు. కానీ ఈరోజు మన కుకట్పల్లిలో ఇంత పెద్ద గుట్టల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా ఉన్నారని ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి రేణు హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ టెంపుల్ ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ మన ఈ టెంపుల్ కి వచ్చినటువంటి భక్తులు ఆ టెంపుల్ గురించి విశేషాలు చెప్తారండి. ఏమండి, ఈ గుడి ఎప్పటి నుంచి ఉందండి, అసలు చరిత్ర చెప్పి? ఇది మామూలుగా మనకి 400 సంవత్సరాల నుంచి ఉందని మన పూర్వీకులు చెప్తారండి. ఇది ఆల్విన్ కాలనీకి సమీపంలో భూదేవి హిల్స్ ఏరియా, భూదేవి హిల్స్ లో ఉన్నది. ఇది లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఇక్కడ స్వయంగా వెలిసారు. ఆ విగ్రహం మనం చూడొచ్చు వచ్చినప్పుడు. అలాగే ఆ పక్క నుంచి ఒక పుట్ట కూడా ఉంది. ఆ పుట్టలో నాగుల వారు ఏం చేస్తారు, రాత్రి అంతా స్వామివారి దగ్గర ఉంటారు, పొద్దున్నే మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతారు. ఇంకొక పాము ప్రదక్షిణ చేస్తుంది, గుడి మొత్తం ప్రదక్షిణ చేసి మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఈ మంచి దేవాలయం అన్నది తప్పకుండా దర్శించాలి అందరూ. చాలా విశిష్టమైన మహిమలు గల దేవాలయం ఇది. శ్రీ 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 లక్ష్మీ నరసింహ దేవస్థానము, భూదేవి హిల్స్, ఆల్విన్ కాలనీ. అందరూ తప్పకుండా రండి. ఫస్ట్ టైం ఒక 6 months నుంచి నేను ఈ టెంపుల్కి రావాలని చెప్పి అనుకోవడం జరిగింది. 6 months నుంచి నాకు రూట్ కూడా మిస్ అయిపోయినా. ఒకసారి ల్యాండ్ మార్క్ పెట్టుకొని కూడా వచ్చిన, దొరకలేదు. ఈరోజు స్వామి దర్శించుకున్నాను. కానీ నరసింహస్వామి ఎక్కడే కానీ ఒక్కసారికి దర్శనం కాదు, 2-3 సార్లు తిరిగి వెళ్తేనే స్వామి దర్శనం ఇస్తారు. అది మాకు తెలుసు. నరసింహస్వామి ఏ రోజు ఆయన పిలిపించుకుంటాడో అదే రోజు పిలిపించుకుంటాడు. కానీ 3 సార్లు వచ్చి వెళ్ళా ఇక్కడికి, కానీ నాకు గుడి దొరకలేదు. ఇక్కడ ఇదంతా ఈ కాలనీకి చాలా కౌన్సిలింగ్స్ కూడా వచ్చాను నేను, కానీ నాకు ఇక్కడ గుడి ఉంది అని తెలియదు. అయితే ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెళ్తున్నారని చెప్తున్నారు. నరసింహస్వామి అంటేనే గుట్టల్లో ఉంటారు స్వామివారు. పైగా ఈ టెంపుల్లో ఇంకొక విశిష్టత ఏంటంటే, స్వామివారు స్వయంభూనే కాకుండా ఇక్కడ పెద్ద పుట్ట ఉంది. స్వామివారు ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గర ఆయన వాహనం గుడి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, రేణు హిందూ ధర్మం చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను తీసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హిందూ ధర్మం గొప్పతనం గురించి మన పిల్లలకి చాటి చెప్పాలని, మన హిందూ ధర్మం గురించి, మన హైందవ ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా మనం మా రేణు హిందూ ధర్మం ద్వారా మేము మీకు కోరుకునేది ఒక్కటే, మన టెంపుల్స్కి మన పిల్లలను తీసుకెళ్లాలి. మన సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మన పిల్లలు భావి తరాలకి ఇంకా కూడా ప్రతి టెంపుల్కి వెళ్ళాలి, మన ధర్మాన్ని ముందుకు కొనసాగించాలని మా రేణు హిందూ ధర్మం కోరుకుంటుంది. ధన్యవాదాలు.
ఈరోజు మనం ఆల్వెన్ కాలనీలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది లీలాద్రి టెంపుల్ అని చెప్తున్నారు. పైగా స్వామివారు ఆయన వాహనమైనటువంటి పుట్టలో స్వామివారు శేషుడు ఉంటారు. పైగా రోజు స్వామివారిని దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మళ్ళీ వచ్చి ఇల్లులోనే ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మీరు కూడా అందరూ ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామిని స్వయంభూ కాబట్టి ఇక్కడ ఈ కొండల్లో గుట్టల్లో భలే ఉంది. అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాదగిరి గుట్ట అనుకున్నాము, కానీ అంతకంటే పెద్ద పెద్ద గుట్టల్లో స్వామివారు స్వయంభూగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రేణు హిందూ ధర్మం చూస్తున్న మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి ఈ కుకట్పల్లిలో ఉన్న ఆల్వెన్ కాలనీ టెంపుల్లో ఈ స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ పుట్ట ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? స్వామివారు ఎన్ని ఇయర్స్ నుంచి గుట్టల్లో ఉన్నారని తెలిసింది? ఇది మనకమ్మా ఈ దేవాలయం వచ్చి 400 సంవత్సరాల నుంచి మనకు గుర్తింపులో ఉంది. ఓకే. ఈ పూర్వీకులంతా దాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. స్వయంభూ అమ్మ ఇక్కడది లక్ష్మీనరసింహ స్వయంభూ మనం చూసుకోవచ్చు. ఇక ఈ పుట్ట వచ్చి ఈ పుట్ట కూడా దేవాలయంతో పాటు ఈ పుట్ట కూడా ఉన్నది. 100 సంవత్సరాల నుంచి పుట్ట ఉంది. ఇందులో నాగేంద్రుడు స్వామివారి దగ్గర ఉంటారు. రోజు రాత్రిపూట స్వామివారి దగ్గర ఉంటారు. పొద్దున్నే అయ్యవారు వచ్చినప్పుడు అయ్యవారి పని అయ్యవారిది, అయ్యగారు రాగానే వచ్చేసి మళ్ళీ పుట్టలోకి వచ్చేస్తాం. ఇంకొక సర్పం అమ్మ ప్రదక్షిణ చేస్తాం. రోజు పొద్దున్న 11 గంటలకి ఒకసారి ఇలాగ మొత్తం చుట్టుకుని మళ్ళీ వచ్చేస్తుంది అమ్మ. చాలా మహిమ గల దేవస్థానం ఇది. దీనిని 100 సంవత్సరాల నుంచి సంరక్షిస్తున్నారు. ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ మాధవరం కాంతారావు గారు, వారికి మా ధన్యవాదాలు. ఇంత అన్ని 100 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు ఆయన. ఇప్పుడు దేవాలయం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మంచి మహిమగల దేవస్థానం అమ్మ. పొద్దున్న గాని సాయంత్రం గాని ఏదో ఒక టైంలో మీరు వచ్చి ఒక్కసారి దేవాలయం దర్శించుకోండి. మీకు మనసు ప్రశాంతంగా ఉంటది. మీకు ఏమన్నా బాధలు బందీలు ఉన్నా దూరం అయిపోతాయి. అంత మహిమగల దేవస్థానం ఇది. ఖచ్చితంగా సిటీలో ఉన్న ఇంత తొందరగా ఇంత దగ్గరగా మనము ఒక హాఫ్ అన్ అవర్ లో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇంత దగ్గరగా ఉన్నారు. స్వామివారు యాదగిరి గుట్టలోనే కాకుండా ఇక్కడ ఈ లీలాద్రి గుట్టలో జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఉన్నారు. పైగా 400 సంవత్సరాల నుంచి కూడా ఈ పుట్ట కూడా ఇలాగే ఉందంటున్నారు. ఇంట్లో ఉన్న 2 శేషులు ఉన్నాయట పెద్దవి. స్వామివారి ప్రదక్షిణం చేస్తారట. స్వామివారి దగ్గరే రాత్రంతా ఉంటాయి. మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్త శ్రీ కాంతారావు గారు కూడా దీని మొత్తానికి అన్ని విధాల గుడి అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్తున్నారు. మన హిందువులు అందరం కూడా ఇలాంటి టెంపుల్స్ ని ఏరుకోరి మన పిల్లల్ని అందరినీ తీసుకొని మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కోరికతోనే రేణు హిందూ ధర్మం ఇలాంటి పాత గుడుల వైభవాన్ని చూపించడం కోసం అనుక్షణం తపన పడుతున్నాం మేము. మీ అందరు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామిని స్వయంభూ స్వామి వారిని దర్శించుకున్నాం కదా. ఈ స్వామివారికి మన కోరికలన్నీ నివేదించుకొని స్వామివారు మనకి ఆశీర్వాదం ఇవ్వాలని, మన కోరికలన్నీ నెరవేరాలని మనం స్వామివారిని దర్శించుకున్నాము. అలాగే ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకున్నాం కదా. మనం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాము. ఇంత దగ్గరలో కుకట్పల్లిలో ఉన్న శ్రీ లీలాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నాము. అలాగే మా రేణు హిందూ ధర్మం చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన హిందూ ధర్మం కోసం మనం అందరం కూడా మన పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ గుడికి దర్శించుకుంటారని కోరుకుంటూ
మనసారా జై శ్రీమన్నారాయణ్.